జయ కుంజ విహారీ జూమ్ గోపీ జన వల్లభ గోపీ జన వల్లభ నల్లగా ఉంది అక్కడ చూడు గిరివరాధారి గిరివరాధారి యశోదనందన ప్రజ జనరంజన యశోదనందన ప్రజ జనరంజన యమున తీరా వనచారి రెడీ వచ్చాయి యమున తీరా వనచారి కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రాధా శ్యామ సుందర రాధా శ్యామ సుందర రాధా దామోదర రాధా దామోదర రాధా గోవింద రాధా గోవింద యమునా మాయి జయ యమునా మాయి యమునా మాయి జయ యమునా మాయి ప్రభుపద జయ ప్రభుపద గురుదేవా జయ గురుదేవా హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ जय श्री श्यामना माई की, लड्डू गोपाल भगवान की, श्री राधा श्याम सुंदर भगवान की, राधा दामोदर भगवान की, हरिनाम संकीर्तन की, शिल प्रभुपाद की, నితాయ గౌర ప్రమనందే. నన్ను భావినండి, ఇది భగవద్గీతలో 3వ అధ్యాయంలో 9వ శ్లోకం. అది దాని అర్థం ఏంటంటే, వర్క్ డన్ యాజ్ ఏ సాక్రిఫైస్ ఫర్ విష్ణు హ్యాస్ టు బి పెర్ఫార్మ్డ్, అదర్వైజ్ work cause bondage in this material world. Therefore, O son of Kunti, perform your prescribed duties for his satisfaction, and in that way you will always remain free from bondage. అంటే ఏంటండి, ఈ పుస్తకం బృందావనంలో కొన్నాను లాస్ట్ ఇయర్ అంతకుముందు. సో ఇది గీతారత్నమాల, నాతోనే మళ్ళీ బృందావనం వచ్చింది. సో ఇక్కడ మనం ఏ పని చేసినా ఎవరి కోసం చేయాలి? కృష్ణుడు విష్ణు యొక్క సంతోషం కోసం చేయాలి. చేస్తే ఏమవుతుంది? మనకి బంధం ఉండదు, బంధం ఉండదు, లేకపోతే అది మనం బంధిస్తుంది. అందుకని ఏం చేసినా ఈ పని నేను కృష్ణుడి యొక్క తృప్తి కోసం చేస్తున్నాను. ఎలా వెతకాలి? బృందావనంలో కృష్ణుడిని షడ్గోస్వాములు వెతికినట్టు వెతకాలి. ఎలా?
हे राधे व्रज देविके चललिते हे नंद सुनो कुता श्री गोवर्धन कल्प पाद पतले कालिंदी वने कुता गोशांताविति सर्वतो व्रजपुरे खेधैर्महाविह्वलौ वंदे रूप सनातनौ रघुयुगौ श्रीजीव गोपालकौ. ఇది షడ్గోస్వామష్టకంలో ఆఖరి చరణం. ఓ బృందావనేశ్వరి, ఓ రాధారాణి, ఓ లలిత, ఓ నందతనయ, మీరందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు గోవర్ధనం పర్వతం పైన ఉన్నారా, లేక యమునా తటంలోని వృక్షఛాయలో ఉన్నారా? మీరెక్కడ ఉన్నారు అని బృందావనం అంతటా బిగ్గరగా గొంతెత్తి అరిచే శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ్ దాస్ గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి అనే షడ్గోస్వాములకు నా వందనములు. కృష్ణ చైతన్య నిర్వహణలో వారు ఇట్టి భావాలను కలిగి ఉండేవారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కృష్ణుని పొందాలి, ఇంకా పొందలేకపోయామే, చూడలేకపోయామే, ఏమీ చేయలేకపోయామే అనేటువంటి ఒక ఉద్విగ్నత, ఒక బాధ, ఒక నైరాశ్యం ఉండాలి. ఏం చేయలేకపోయాను అనుకోవాలి. అంతేగాని నేను చాలా తోపు తీసుకొని స్నాపు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు. మనం ఏమీ చేయలేదనే శరీరం పడిపోయేదాకా అనుకోవాలి. ఎందుకంటే సార్వభౌమ భట్టాచార్య చెప్పారు, 10 లక్షల జన్మలు ఎత్తి ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయకుండా కృష్ణుడి సేవ చేసినా కూడా మనం భగవంతుడి యొక్క రుణం తీర్చుకోలేం. కాబట్టి తెలివైనవాడు, బుద్ధిమంతుడు నేను చాలా చేశానని ఎప్పుడూ అనుకోకూడదు, చేసినా కూడా. అందువలన మనం ఏమీ చేయలేదనే విషయాన్ని గ్రహించి ఆయనే ఏదన్నా మనతో చేయించుకోవాలి అని మనం ఆయన్ని వేడుకోవాలి, ఆయన నామం పాడుకోవాలి. అయితే మనకి రూపగోస్వామి ఏం చెప్పారంటే వైకుంఠం చాలా గొప్పది. ఎందుకు గొప్పది? ఉపదేశామృతంలో మొదటి శ్లోకంలో చెప్పారు. ఎందుకు గొప్పదంటే, వైకుంఠం ఎందుకు గొప్పదంటే భగవంతుడు ఉండే స్థలం. కానీ వైకుంఠం కంటే గొప్పదేమిటి? మధుర. ఎందుకని? అది వదిలేసి ఇక్కడ పుట్టాడు ఆయన మధురలో, అందుకే మధుర గొప్పది. మధుర కంటే గొప్పదేంటి? గోకులం. మధురలో పుట్టాడు, ఉన్నాడా? ఏదో చిన్న బ్రీఫ్ లెక్చర్ ఇచ్చాడు వాళ్ళ అమ్మ నాన్నకి. లెక్చర్ నో మిక్చర్ వచ్చేసి పోనీ ఎక్కువ కాలం ఉన్నాడా? 4 ఏళ్ళు ఉన్నాడు. ఈ గొడవలు, రాక్షసులు, పోతన, ఈ లీల కూడా అక్కడే గోకులంలోనే జరిగింది. నమామీశ్వరం సాచిదానంద రూపం లసాత్ కుండాలం గోకులే వ్రజమానం యశోదాభియోలుక లబ్ధవమానం పరామృష్టామత్యంత ప్రొదుత్య గోప్య. అదవుతుందా? కాబట్టి గోకులంలో ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. అయితే 4 ఏళ్ళు ఉన్నాడు. తర్వాత మళ్ళీ నందుడికి, అంటే కృష్ణ వాళ్ళ నాన్నగారికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు ఉపనందుడు. ఉపనందుడు అన్నాడు, అన్నయ్య మనకు చాలా తలనొప్పిగా ఉంది, ఈ రాక్షసులు కృష్ణుడికి ఆటంకం కలిగిస్తున్నారు, బాధ కలిగిస్తున్నారు. సో కాబట్టి మనం ఇక పైన ఇక్కడ ఉండద్దు అని. మరి ఎక్కడికి వెళ్దాంరా? ఇక్కడ మంచి అడవి ఉంది, ఆ అడవిలోకి వెళ్దాము అన్నాడు. ఏమిటి అడవి అంటే వెళ్ళారు. వెళ్తే అడవికి వెళ్ళారు. వెళ్తే ఆ అడవి స్థలం అంతా చూశారు. ఎవరు? నందుడు. ఓకే, ఇది బాగుంది అని బండ్లు కొట్టుకుని వచ్చేసారు వాళ్ళంతా బృందావనం ఏముడి పక్కన. అలా నందుడి యొక్క ఆధ్వర్యంలో రెడీ అయిందే బృందావనం. సో ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళు రారేంటి, రాక్షసులు అంజర్లకు వచ్చేస్తారు కదా. అలా కృష్ణుడు ఇక్కడ కూడా వాళ్ళని నిర్జిస్తూ ఉన్నాడు. అలా కాలం గడిచింది. 14 ఏళ్ళు వచ్చిన తర్వాత అక్రూరుడు వచ్చాడు. ఎవరు పంపించారు అక్రూరుని? కంసుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? తీసుకురమ్మని. ఇలా వెళ్ళేటప్పుడు దారిలో టైం అయింది, సాయంత్రం ఇదే టైం, సంధ్య. సంధ్య అంటే సంధ్యావందనం.
సంధ్యావందనం గాయత్రి చేయాలి అది. సో గాయత్రి చేయాలి, మధ్యాహ్నం కూడా గాయత్రి చేయాలి, ఉదయం త్రిసంధ్య, త్రికాల సకాల. రాముడు అట్లే చేశాడు. సరే వీళ్ళు రథంలో ఉన్నారు. నేను సంధ్య వార్చుకుని వస్తా అన్నాడు అక్రూరుడు. అక్రూరుడు కృష్ణుని బలరాముని ఎక్కించుకున్న తర్వాత ఆ రథం దగ్గర ఈ గోపికలంతా చుట్టుముట్టేశారు. వాళ్ళు తిట్టారు ఆయన. ఇదంతా మీరు భక్తి రసామర సింధులో ఉంటుంది. నువ్వు అక్రూరుడివి కాదు, నువ్వు క్రూరుడివి, నీవు మా ప్రాణములను తీసుకుపోచున్నావు అన్నారు. సరే ఆయన మరి వాళ్ళ ఆర్డర్ ప్రకారం ఆయన తీసుకువెళ్ళిపోయాడు. దారిలో ఇలాగా యమునా నదిలోకి వెళ్ళి ఆయన స్నానం చేసి సంధి చేసుకోవాలి. ఇలా మునిగాడు, స్నానం చేశాడు. ఆ నీళ్ళలో కళ్ళు తెరిస్తే శేషశైలవాస శ్రీ వెంకటేశ ఆ శేషుడి మీద విష్ణుమూర్తి కనబడ్డాడు. ఎవరు? ఈ రథంలో కూర్చున్న ఇద్దరు అక్కడ కనబడ్డారు. అది రథంలో కదా ఉండాలి. ఈయన మళ్ళీ పైకి తీసి చూశాడు, రథంలో ఉన్నారు. మళ్ళీ మునిగాడు లోపల, మళ్ళీ కనబడ్డారు. ఓ ఈయన ఆయనే వచ్చాడు, కాళ్ళ మీద పడ్డాడు. అక్రూరుడి దగ్గర స్పెషల్ ఏమిటంటే, ఏమంటే వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడిగాడు. అదే నందుడు వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ పిల్లోడు గుర్తులు ఎటుంటే అటే అన్నారు. ఎక్కడెక్కడ కృష్ణుడు పాదముద్రలు కనబడ్డాయో అక్కడలా సాష్టాంగం చేశాడు ఆయన. అక్రూరుడు పాదముద్రలు కనబడ్డ ప్రతి చోట సాష్టాంగం చేసి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సరే మొత్తానికి ఇక్కడ రూపగోస్వామి ఏం చెప్పారంటే, వైకుంఠం గొప్పది, వైకుంఠం కంటే మధుర గొప్పది, మధుర కంటే గోకులం, బృందావనం గొప్పది. కానీ బృందావనం కంటే గొప్పది ఏమిటి? గోవర్ధనం. ఎందుకు అంటే కృష్ణుణ్ణి బృందావనం మోసింది, మరి గోవర్ధన్ని కృష్ణుడు మోసాడు. ఎప్పుడు గోవర్ధన లేదు? 22 దీపావళి 2వ రోజు. అయితే కృష్ణుడు ఓ రోజు ఇట్లా సాయంత్రం పూట ఎప్పుడైనా అమ్మ కట్లిపోయి పెట్టి అప్పచ్చులు అవి చేస్తుంది. ఏదైనా విశేషం ఉంటే, ఇంకో 2-3 రోజుల్లో విశేషం ఉంటే అమ్మ మరి ఇవాళ చేయాలి, చేయకపోతే పనులు అవ్వవు కదా, అలా వేపుతుంది. ఏ జంతికలో మురుకులో గొడవ గోష్ఠి. కృష్ణుడు వచ్చి ఇలా తీసుకుని ఇలా నోట్లో పెట్టుకుపోయాడు. కుట్టింది. నా కోసం కాదా అన్నాడు. ఇంట్లో నలుగురేం లేదుగా, కాదు దేవుడికి అంది. అది చాలా కోపం వచ్చింది. ఆయన సనుక్కుంటూ వేలుపులు నాకంటేనా అని, అమ్మ ఏంటమ్మా రేపు విశేషం? నాకు తెలదు, నేను వంట చేసుకోవాలి, మీ నాన్నగారు అడుగు అందే. సో ఆల్రెడీ హర్ట్ అయ్యాడుగా, వెళ్ళాడు. మీరు తినవలేదుగా, ఈయన తప్ప ఎవరికి పెట్టాలి? వాళ్ళ ఇంట్లోనే దేవుడు ఉన్నాడు, వాళ్ళకి తెలదు కదా. బృందావనంలో మనకి దేవుడు కృష్ణుడు, వాళ్ళకి కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊళ్ళో అబ్బాయి అంతే. సరే మొత్తానికి నాన్నగారు ఏంటి విశేషం? అమ్మ మీద అప్పచ్చులు ఉంటుంది, ఏంటి విశేషం రేపంటే, మరి యజ్ఞము చేయ మకము చేయ ఇంద్రుడు సంతసించును, ఇంద్రుడు సంతసించిన వానలు వచ్చును అన్నాడు. మకము అంటే కలజోడు లేకుండా ఇంత దూరం నుంచి చూస్తే ఏనుగులు గుంపేమనుకున్నా, కాదు, గేదెలు గుంపు. సరే మొత్తం మరి పెట్ట మీ చుట్టాలుగా జూమ్ చేయి ఇక్కడి నుంచి అలా అద్దం ఇదే వేషాలు అక్కడ చల్లుతుంది. ఊరికే కదా అలరే, నువ్వు వెళ్ళ గేదెల దగ్గరికి, అవే నీ దగ్గర రావాలి. ఈ గేదెలకి కృష్ణుడికి కూడా ఒక సంబంధం ఏమిటంటే, ఆ గేదె యొక్క కొమ్ము ఉంటుంది కదా, ఆ కొమ్ముతో బోరా చేసుకుని ఊదేవాడు కృష్ణుడు. అర్థమైందా? కొమ్ము బోర కృష్ణుడికి. సరే మొత్తాన్ని గేదెలు తీసావా? రైట్, గేదెలుగా ఏనుగులు కాదుగా, అదే లేరా, వాటినే గేదెలు, బరిగొడ్లు, ఎనుములు, ఎన్ని పేర్లన్నా పెట్టుకో. అయితే కృష్ణుడు అన్నాడు రావాలిగా. కృష్ణుడు అన్నాడు, నాన్నగారు అయితే ఈ ఇంద్రుడికి చేస్తున్నారా అన్నారు. అవునరా చెయ్యాలి, మరి చేయకపోతే ఎలా, మరి పద్ధతి కాదు కదా అన్నారు. అంటే మరి ఇంద్రుడికి చేస్తే వానలు వస్తున్నాయా? ఎవరు చెప్పారు? మనందరినీ ఉద్ధరించేది, మన గోవులకి ఇంత గడ్డిని పచ్చికని ఇచ్చేటువంటిది మన గోవర్ధనం. ఇంద్రుడికి ఏం చేయక్కర్లేదు. అయినా మనం యజ్ఞం చేస్తే ఆయన ఇస్తే పెద్ద గొప్ప ఉంది, డబ్బులు ఇటు కొనుక్కున్నట్టు వ్యాపారం. మన నుంచి ఏమీ ఆశించకుండా మనకి ఇస్తుంది గోవర్ధనం. లెస్ వర్షిప్
గోవర్ధనకు పూజ చేద్దాం రండి అన్నాడు. ఎలా చేయాలరా అన్నారు. కృష్ణుడు అంటే అమ్మ ఒక స్పెషల్ అద్భుత బాలుడు అనుకునేవాళ్ళు. అందుకని ఆ పిల్లోడిని ఎలా చేయాలరా అన్నారు. అంటే నేను చెప్తానుగా, ఇదిగా ఊళ్ళో అందరికి చెప్పండి, ఎవరికి ఏమొస్తే అది వంటలు చేసుకొచ్చింది అన్నాడు. అంతే, ఆవిడకి ఏమొచ్చో ఆవిడ చేసింది, ఆవిడకి వచ్చింది ఆవిడ చేసింది, అన్ని రకాల వంటలు తెచ్చారు. గోవర్ధనకు దండం పెట్టండి, ఎలా పెట్టాలి మీకు తెలీదా, ఎలా పెట్టండి అని దండం పెట్టి చూపించాడు. రైట్, తెచ్చారుగా పోయినా అక్కడ అన్నాడు. ఇంకంతే, ఈ రెడ్డిగాడు వండింది, ఆ నాగార్జున వండింది, ఆ అమ్మ వండింది, వాళ్ళ అమ్మ వండింది, మా అమ్మ వండింది, వీళ్ళ అమ్మ వండింది, అన్నీ పోసారు. పోతే ఏమిటి, కొండ ఎదురుగా ఇంకో కొండ కదా, వెళ్ళేటప్పుడు చెప్పాలి, అలాంటప్పుడు చెప్పాలి, అర్థమైందే. సో కొండ ఎదురుగా కొండ, అన్నపు కొండ, దాన్ని అన్నకూటము అంటారు. పెద్ద కొండ చేయండి అన్నాడు, చేశాడు. ఎరా పులుసు తెచ్చావా రెడ్డి, పోసాయి, సాంబార్ పోసాయి, రసం పోసాయి గుంటలో. సో అన్నాలు, రకరకాల అన్నాలు, దాన్ని నీట్గా కొండలా చేశారు, మధ్యలో కొండ చేశారు, అన్ని రసాలు గీసాలు పోసారు. ఆ కొండ ఎదురుగా కొండ, ఏం జరుగుద్దా అని చూస్తున్నారు వీళ్ళు. చూస్తున్నాండి, గోవర్ధన దండం పెట్టండి అన్నాడు. దండం పెట్టారు. ఆయన కదా, అంతే పెద్ద నోరు తెచ్చి గోవర్ధన అన్నీ తినేసింది, పెట్టినంత తినేసింది. అంతా నోరు తెచ్చి చూస్తున్నారు. ఆ లోపల నుంచి శబ్దం వచ్చింది, అన్యోర్ అన్యోర్ అంటే ఏంటి ఇక్కడ భాషలో అన్యోర్ అంటే ఇంకా తీసుకురండి, బ్రింగ్ మోర్ అని అర్థం ఇంగ్లీష్లో. అంటే వీళ్ళంతా గబగబా సైకిల్ లేవుగా, ఎడ్ల బళ్ళు వేసుకుని నడిచి వెళ్ళి గబగబా అన్నీ వాళ్ళు ఇళ్ళలో, మరి ఇంకా అప్పచ్చులు స్వీట్లు అన్నీ ఉంటాయి, అన్నీ వేసుకుని తెచ్చారు. తినేసాడు. అలా అన్యోర్ ఇప్పటికీ ఆ ఊరు ఉంది అక్కడ, ఆ గోవర్ధన దగ్గరలో అన్యోర్ ఊరు ఉంది ఇప్పుడు. అంటే ఇంకా తీసుకురా అని చెప్పి. సో ఆ విధంగా గోవర్ధనుడికి వాళ్ళు ఎంతో సంతృష్టి చేశారు. మరి క్యారేజ్ రాలేదు టైంకి, క్యారేజ్ వెళ్ళాలిగా ఎవరికి, ఇంద్రుడికి క్యారేజ్ ఎందుకు రాలేదు అని ఆయన కనుక్కోమంటే ఇలా పిల్లోడు చెరగొట్టాడండి, క్యారేజ్ యాక్చువల్గా వాళ్ళు రెడీ చేశారు, ఈ పిల్లోడికి ఎంత ఉందా, ఇలా ఊళ్ళో వాళ్ళకి బుద్ధి చెప్తే కానీ ఈ పిల్లోడికి బుద్ధి రాదని ఆయన పెద్ద వాన కురిపించాడు. ఏంటి ఆ వాన, మనకి ప్రళయం వస్తుంది, ఆ ప్రళయానికి వాడేటువంటి, ఇప్పుడు పిల్లోని కొట్టాలనుకోండి, దేంతో కొడితే బెటర్, ఏదో చిన్న బెత్తంతో కొట్టాలి, రోకలతో కొడతారా కదా, అలాంటి దాన్ని తృణావర్త మేఘం అంటారు. అవి 2 వాటిని పంపించారు. అవేమో ఒక చుక్క పడిందంటే ఇంతలావు చుక్కలు, అలాంటి వాన కురిసింది. అలా వాన కురిసి ఇంకా వానకి ఇంకేముంటుంది, మీరు మొన్న ఇక్కడ పడవ వేసుకెళ్ళారుగా, ఆ పడవలు కూడా లేవు, తడవకి కురితే ఇంకా పడవేముంది. వాళ్ళు ఇంకా కృష్ణ వాన వచ్చేస్తుంది, ఇంద్రుడికి కోపం వచ్చింది అన్నారు. ఏం పర్వాలేదు, మై హోనా అన్నాడు అని ఆయన ఎత్తి పట్టుకున్నాడు. అన్నమయ్య ఏమంటారు తెలుసా, కొండగొడుగుగా గోవులగాచిన కొండ కసి సోకు గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొండగొడుగుగా గోవులగాచిన కొండు కసి సోకు గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో. కొండ నెల ఇస్తాడంట, కొండగొడుగుగా గోవులగాచిన, కొండని గొడుగులా పట్టుకున్నాడు. ఏ గొడుగు అంటే పొట్ట గొడుగు. శాస్త్రం చెప్పింది, పెద్దలు చెప్పారు, ఎవరన్నా ఆ పొట్టగొడుగుని కష్టపడి దింపాలా ఏంటి, ఎలా ఏమన్నా ఇలా ఊపాలా? భీముడు ఏదో మహాభారతంలో పెద్ద చెట్టుని ఊపినట్టు అలా ఏమన్నా ఉందా? అలా ఏం లేదు, అది టుప్పుటుక్కు అలా ఎత్తాడంట, కొండనే అలా ఎత్తాడంట. అలా కొండనే ఎత్తిన బంగారు కొండ కన్నయ్య, అర్థం చేసుకో అన్నయ్య. సో అలా ఎత్తిన తర్వాత 1 వీక్
అలా వాన కురుస్తూనే ఉంది. మరి 4 రోజులు అయిపోయింది. పెద్దోళ్ళు అన్నారు, నువ్వు 4 రోజుల నుంచి పట్టుకున్నావు కదా, కొంచెం రిలాక్స్ అవ్వు, మేము బండ్లు ఎట్ల బళ్ళు అవి ఉన్నాయి కదా, అయ్యను మా చేతికర్రలు పెడతాం అన్నారు. నేనే తెలియనప్పుడు రామారావు ప్రభుత్వం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే ఫోటో ఉంది, ఇలాంటి కర్రలు పెట్టి ఉంది. అప్పుడే కదా ఇస్కాన్లో జాయిన్ అయిన కొత్త. నేను కొంత కోపం వచ్చింది. కృష్ణుడు మనకి దేవుడు, వాళ్ళకి దేవుడు కాదని నాకు తెలియదు. వాళ్ళ ఊళ్ళో పెద్ద గొప్పోడు అంతే, రాజుగారు అబ్బాయి అంతే. సో నేను వీళ్ళకి ఆ మాత్రం తెలీదా, కర్రలు అవి పట్టుకున్నారు, కృష్ణుడు పట్టుకున్నాక మళ్ళీ నమ్మకం లేకున్నాను అని అనుకునేవాడిని, తెలియదు కదా. సరే ఇది విన్న తర్వాత సాతులూరు గారి దగ్గర నుంచి సరే ఓకే అర్థమైంది. వాళ్ళు అన్నారు, 4 రోజుల నుంచి పట్టుకున్నావు కదా, మేము కర్రలు అయిపోయి కొంచెం రిలాక్స్ అవ్వు, జబ్బనిపోతుంది, పర్లేదా? ఏం పర్లే, మేము మరీ అంత శక్తి లేని వాళ్ళం కాదు, పట్టుకుంటాను, నువ్వు రిలాక్స్ అవ్వు అన్నారు. మీరు బాగా వినాలి. అంటే కృష్ణుడు అన్ని వాళ్ళంతా కర్రలు అవి పెట్టారు, ఎడ్ల బళ్ళు మోపు చేశారు, ఈ వేలు ఎలా ఉంది కదా ఇలా అన్నాడు. అన్నీ పట్టపట ఇరిగిపోయినాయి, అవన్నీ ముక్కలు అయిపోయినాయి. ఆ కర్రలో ఆ ఎడ్ల బళ్ళు పటపట ఇరిగిపోయినాయి. ఇవి అమ్మో 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 అన్నారు. అంటే అప్పుడు కృష్ణుడు మాట చెప్పాడు, ధరాతలము అల్లల్లాడి పైబడని, మీకేం కాదు నేను చూసుకుంటాను. అంటే ధరాతలం అంటే ఏమిటి సార్? ఈ భూమండలమే తెరబడిపోని మీ మీద పడిపోని, మీకేం కాదు, నేను కాస్తా డోంట్ అన్నాడు. సరే వాళ్ళు మొత్తానికి 5వ రోజు ఎప్పుడో, కృష్ణ మరి ఏం తినలే కదా, నీకు నీరసంగా లేదు అన్నారు. తినపడం ఏంటి, మీరంతా నన్ను చూస్తున్నారా, 4 రోజుల నుంచి 5 రోజులు నన్ను చూస్తున్నారా, మరి అలా చూస్తుంటే మరి మీ శక్తి అంతా నేను లాక్కోవట్లేదా అంటే, నిజమే, అందుకే నువ్వు కొంచెం నీరసంగా అనిపెట్టు. వీళ్ళు అమాయకత్వం, ఈ కళతో లాగించారు. ఆయన చెప్పడమే వీళ్ళు ఫీల్ అవ్వడం. అసలు మీకు విషయం తెలుసా, 1 వీక్లో అక్కడ ఎవరికి తిండి తిప్పలేవు తెలుసా మీకు, ఎవరికి ఆకలి తప్పికలు లేవు. మరి కృష్ణుడు ఉన్నాడు కదా. మీకు అంటికంటే పెద్ద విషయం ఏంటంటే 1 వీక్ అయిపోయిందమ్మా, వాన ఆగిపోయింది. వాన ఆగికి దించుతాడు, వీళ్ళంతా బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే ఎలా ఉంటుందమ్మా, 1 వారం రోజులు వాములు వాన కురిచింది, బయటికి వెళ్ళగలవాను, బురద కదా. కానీ అక్కడ బురద లేదు, బురదే లేదు. వాళ్ళు అలా బయటకు వచ్చాడు, కృష్ణుడు కొండ దించాడు. చూడు ఆవిడ హారతి ఇస్తున్నారు యమునికి. పుణ్యాత్ములు, భాగ్యవంతులు. భాగ్యం 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 భాగ్యం. ఇందుకే మానవ జీవితానికి సార్థకత అదేనమ్మా, అలా కాలాన్ని సద్వినియోగం చేయడం. సరే మొత్తానికి కృష్ణుడు బయటకు వచ్చాడు, అందరూ బయటకు వచ్చి అంత పొడిగా ఉంది, వాన కురిసినట్టే లేదే. ఎందుకలా అంటే, గోవర్ధనుడు అలా కృష్ణుడి చేత పట్టుకోబడినప్పుడు ఈ వాన కురిసింది. కానీ కృష్ణుడి యొక్క విష్ణువు యొక్క చేతులు ఏముంటుంది, ఈ చక్రం శక్తి ఏమిటంటే 100 కోట్ల సూర్యుళ్ళు ఎంత వెలుగు కలిగి ఉంటారో ఈ సుదర్శనం అంత వెలుగు కలిగి ఉంటాడు. అంత వెలుగు వేడి కలిగి ఉన్నవాడు ఏం చేస్తుందంటే ఎవాపరేట్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఉన్నాయమ్మా, మీరు వేడిగా ఉండేటువంటిది నిప్పుని దాని దగ్గర పెట్టండి, దాని మీద పెట్టక్కల, ఎప్పుడు పెడితే ఆ వేడికి ఏమైపోద్ది, అది సుదర్శనుడు మొత్తం ఎవాపరేట్ అంటారు ఇంగ్లీష్లో. అసలు వాన పడిందా లేదా అన్నట్టు అది అలాంటి గోవర్ధన లీల మనం వినాలి, చదవాలి. ఇంకా దీనికి సంబంధించి రామాయణంలోంచి కూడా కొన్ని విశేషాలని మళ్ళీ వచ్చినప్పుడు చెప్పుకుందాం. గిరిరాజ గోవర్ధన భగవానికి, బృందావన్ ధామ్కి. మనం దామోదర్కి హారతి ఇచ్చేద్దాం. శ్రీ శ్రీ రాధా దామోదర భగవానికి, శిల ప్రభుపాదికి, యమునా మాయకి. ఓకే, చలో అమ్మ హారతి ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం. రాధా దామోదర రాధా దామోదర రాధా దామోదర రాధా దామోదర రాధా దామోదర రాధా దామోదర
శ్రీ శ్రీ రాధా దామోదర భగవాన్కి. ఇప్పుడు చక్కగా ప్రభు పాడతారు, వినండి, వీలైతే అనండి. శ్రీ దామోదరాష్టకము. ఇది కృష్ణదేవ్యమైన వ్యాసరచితమైన పద్మపురాణంలో నారద శవంకారంతో సత్యవర్తమానం దీనికి పలికి ఉన్నాడు. కార్తీక మాసంలో మనుషులు దామోదరుని రక్షించి నిత్యము ఈ దామోదరాష్టకమును గానం చేయగలరు. సత్యవర్తమాని విరచితమైన ఈ అష్టకము దామోదరుని ప్రశ్నలు చేయగలరు. శ్రీ హరిభక్తి విలాసము 2:16-198 శ్లోకం. చూడండి, అందరూ ఈ దామోదర హారతిని, ఇదిగో ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు కదా, ఆ కృష్ణుడికి యశోదామాయికి 3 సార్లు తిప్పండి. అగా ఈ కృష్ణుడికే తిప్పాలి. ఓకేనా? అమలా నువ్వు కంటిన్యూ చేయి. ఓకేనా? నమమేశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం. యశోదవియోలకలబ్ధవమానం యశోదావియోలుక లబ్ధవమానం పరమృష్టమాత్యంత సోదుత్య గోప్య. రుదంతం ముహూర్నేత్ర యుగ్మమోజాంతం కరంబుజయుగ్మేన శతంకనేత్రం. ముహుశ్వాసకం పత్రి కంఠ చితగ్రైవదామోదరం భక్తిగతం. మూశ్వాసకం పాత్రి రేకాంకంఠ స్థితగ్రైవందామోదరం భక్తిబద్ధం. ఇతి దుఃస్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమఖ్యాపయంతం. తదియేషు తజ్ఞేషు భక్తజితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే. ఈ కృష్ణుడికి తిప్పు, చేయి శుద్ధి చేసుకో. ఆ కృష్ణుడి తిప్పు 3 సార్లు. దానా ఆరతిచ్చే. ఇదం సేవ పూర్ణాన గోపాలబాలం సదా నమస్యామి. ఇదం దేవ పూర్ణాద గోపాల బాలం సదా మే మనస్యావి రాస్తాంకి మంగై. పెట్టింది ఇవేనా? శిక్షేలే పోరంబోకి చవట చవట. ఇదంతే ముఖంబోజ మత్యంత నీలై వృతం కుంతలై స్నిగ్ధ భక్తైశ్చ గోప్య. ముషుమి సంబింబ రక్తాదరం మే మనశావిరాస్తామ లం లక్షలాభై. విష్ణు ప్రసీద ప్రభో దుఃఖ జలభిమానం. నమో దేవ దామోదరానంద విష్ణు ప్రసీద ప్రభో దుఃఖ జలాబ్ధిమగ్నం. కృపాదృష్టి వృష్ట్యాతి దీనం బతాను
गृहाणेश मामज्ञ मे दक्षिदृश्य मजो बद्ध मुत्तैवायात्मा स्वयमोचितौ भक्ति भजकृतौ च नमस्ते भक्तिं स्वकामे प्रयच्छ न मोक्षे ग्रहो मे स्ति दामोदरे दाम्ने स्फुरदीप्तिदाम्ने त्वदयोदरायाद विश्वस्य दाम्ने अमराधिकाय च प्रिया प्रियाय नमो लीलाय देवाय अमराधिकाय त्वदीया प्रियायै नमो लीलाय देवाय तुभ्यं अमराधिकाय च प्रिया प्रियाय नमो लीलाय देवाय तुभ्यं नमो राधिकायै त्वदीया प्रियायै नमो लीलाय देवाय तुभ्यं ममीश्वरं